పేరు వనిత, నేను అడ్వకేట్ని. అది రామచంద్రపురం నియోజకవర్గం వెంకటేపల్లి గ్రామం. మద్యం ఆదాయం పైనే ప్రభుత్వం ఆధారపడటంపై మీరు ఏమంటారు? ఈరోజు మద్యం పైన ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం చేస్తానన్నాడు. నిషేధం చేయకుండా మద్యం తాకట్లు పెట్టి డబ్బు తీసుకొచ్చి జనాలు పంచుతున్నానని చెప్తున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? ఆ మార్పుగా భావిస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా టీడీపీ విజయం సాధిస్తుందని నేను భావిస్తాను. కంపెనీలు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఇలాంటివి తీసుకురాకపోతే ఆదాయం ఎలా ఉంటుంది? అందుకే ఆదాయం లేకే ప్రభుత్వం పరిపాలన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చేతకాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఏమీ బాగోలేదు. మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. అవి అడగట్టడానికి జగన్మోహన్ రెడ్డి వాటిపై ఎటువంటి స్పందన లేదు. చీరాల ప్రకాశం అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. మేము మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉన్నపై మీ అభిప్రాయం? ఫుల్గా మద్యం సార్, అన్ని ప్రతి దాని మీద ఆదాయమే. ఆయనకి ఆదాయం లేని ఏది లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. ప్రతి దీని మీద డబ్బులు వస్తూనే ఉన్నాయి, కానీ ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లేదు. ఈ పప్పు బెళ్ళాలు ఈ కొన్ని లక్షల మందికి పంచుతున్నాడు. అదే అందరికీ పంచితే దానికి ఒక ప్రాధాన్యత కలిగింది. కానీ 5 కోట్ల జనాభాలో 1 కోటి మందికి ఇచ్చేసి ఒక 50 లక్షల మందికి ఇచ్చేసి తగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోతారు? మైనార్టీల్ని అస్సలు ఆలోచించట్లా జగన్మోహన్ రెడ్డి గారు. మైనార్టీల్ని కనీసం రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్తో కాపాడాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల్ని శాంతంగా మర్చిపోయాడు. మైనార్టీలకి ఏంటంటే మైనార్టీలు రోడ్ల మీద పడి బతుకుతున్నా, కరోనాలో కూడా మైనార్టీల గురించి ఆలోచించాల. అన్ని కులాలకి ఇచ్చాడు. ఎస్టీలు, సాగలోళ్ళు, వ్యూవర్స్, వాళ్ళందరికీ కూడా కనీసం ఏదో 1 లక్ష రూపాయల దాకా లభ్యం కలిగింది. కానీ ఒక్క మైనార్టీకి 100 రూపాయలు ఇచ్చిన దాఖలా కూడా మన ఈ వైసీపీ గవర్నమెంట్లో లేదు ఇంత మటుకి. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా? మద్యం మీద జరుగుతుంది. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఉన్నాయి కానీ బయటికి రావాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎలా చూస్తున్నారు? జనం తెలుసుకున్నారు, ఇంకేముంది దానికి ఓటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? అవును. అభిప్రాయం అంటే ఇప్పుడు జనాలు చూస్తున్నారు కానీ జగన్ ప్రభుత్వాన్ని చూసారు. ఇంకా దాని ప్రభుత్వాన్ని చూసి జనాలు కూడా అలసిపోయారు. ఇంకా దీనికే విజయం. జగన్ పాలన పడుతున్న బాధలు జనాల్లో మార్పుని తెచ్చాయి. దానివల్ల వాళ్ళకి శాలరీస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి దానివల్ల వీళ్ళ మార్పుని ఈ విధంగా ఓట్ల విధానంలో చూపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అమరావతి రాజధానిని దాన్ని చిన్న చూపు చూస్తూ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చిత్తుగా ఓడించారు. వైజాగ్లో రాజధానిని చెప్పినా కూడా వీళ్ళకి ఎమ్మెల్సీలో అక్కడ చిత్తుగా ఓడించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు కూడా తిరస్కరించి అక్కడ ఉన్న బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వాన్ని అక్కడ కనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని కావాలని 100కి దాదాపుగా 95% అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఈ సైకో ప్రభుత్వము అమరావతి కాకుండా ఈ 3 రాజధానులను చెప్పిన ఈ ప్రభుత్వాన్ని 2024లో చమరగీతము ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాడబోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని అంతమొందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అమరావతి మీద వివక్ష చూపుతానే ఉంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఏకైక రాజధాని అనే ఉద్దేశంతో సుమారుగా 10,000 కోట్లు నిధులు కేటాయించి అమరావతిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వాడుతున్నటువంటి అసెంబ్లీ భవనం అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, అక్కడ కట్టిన బిల్డింగ్స్ మొత్తం కూడా ఈరోజు కానొస్తానే ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. కానీ ఈ ప్రభుత్వము 3 రాజధానుల పేరుతోటి అమరావతిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో విశాఖలో రాజధాని పెడతాను, కర్నూలులో న్యాయ రాజధాని పెడతాను అని ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు మొత్తం కూడా చిరంజీవి అనే తెలుగుదేశం వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించినా కానీ ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు రాలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 3 ప్రాంతాల్లో కూడా
అమరావతి మీదనే ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు కాబట్టి అమరావతిని ఏకైక రాజధానిగా చేయడానికి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సంవత్సర కాలంలో నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్నో పోలవరం ప్రాజెక్టు ఉంది, ఆగిపోయింది. ఈ విధంగా అసలు అభివృద్ధి లేదు. ఎంతసేపటికి బటన్ నొక్కి జనాల డబ్బులు జనాలకి పంచుతున్నాననే ఒక ఉద్దేశంతో చెప్తుండే కానీ ఈరోజు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, మేధావి వర్గం కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వం మీద సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే నిన్న అవకాశం వచ్చింది. గ్రాడ్యుయేట్స్ కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీర్పిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ దారుణమైన విషయము. రాష్ట్ర ప్రజలు మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. దానికి ప్రతిరూపమే నిన్న జరిగిన ఎమ్మెల్సీలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణము. వైజాగ్ రాజధాని చేస్తానని కలవ పెట్టినా వాళ్ళు మాకు వద్దు, వైజాగ్ రాజధాని అవసరం లేదు, అమరావతి రాజధాని కావాలని వాళ్ళు తీర్పు స్పష్టంగా ఇచ్చిండ్రు. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వము అమరావతికి నిధులు కేటాయించి అమరావతి అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంపై అభిప్రాయం ఏంటి? ప్రాజెక్టులకి నిధులు కేటాయించకపోవడం దారుణమైన విషయము. రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ రంగమే జీవనాధారం కాబట్టి ప్రాజెక్టులన్నిటికీ నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కదా. అదేవిధంగా ఎలుగొండ ప్రాజెక్టుకి నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పిండ్రు. దాన్ని దారుణంగా మోసం చేసి చెప్పిన మాట తప్పి నిధులు కేటాయించలేదు. ఎలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తే ప్రజలకి జీవనాధారం అవుతుంది. ఎనుగుబండి కనిగిరి, గిద్దలూరు, మార్కాపురము, ఎర్రగొండపాలెం ఈ ప్రజలంతా నీటి సౌకర్యంతో ఇబ్బంది పడకుండా రైతాంగము జీవనోపాధి మెరుగుపడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలుగొండ ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ప్రజలను ఆదుకోవాల్సింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీకు జరిగిన పరాజయము ప్రధాన అంశము. ఇది కూడా ఒక అంశమే. మాటలు చెప్పి మభ్యపెట్టడం వల్లనే ఇవన్నీ జనాలు ఆలోచించుకొని ఇది కరెక్ట్ కాదు, మనం చేసిన తప్పు, అందువల్ల ఈ ప్రభుత్వానికి శరంగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకొని నిన్న మీకు శాంపిల్ చూపించాను. మాది జగ్గంపేట మండలం, రామవరం గ్రామం. నా పేరు జిత్తుక నాగేశ్వరరావు. ఇటీవల ఫలితాలు ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చినాయి. అయితే ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పట్టభద్రులు అందరూ కూడా ఏకపక్షంగా మరి రాబోయే రోజుల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకుని వారు అందలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే వారు తగినటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ టీడీపీ రావడానికి అవకాశం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేసిందనే చెప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్సీ ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల మీద కంపల్సరిగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మార్పు అనేది కనబడుతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు కంపల్సరిగా రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరిగా మరి దానిపై ప్రభావం చూపిస్తుందని మా అందరి యొక్క అభిప్రాయం. రాష్ట్ర బడ్జెట్ పై నా అభిప్రాయం, ప్రజలకు అది ఏమాత్రం కూడా మేలు చేకూరేటటువంటి విధంగా లేదు. ఎందుకంటే ఇటు రైతులకు పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు ఏమాత్రం కూడా ఆ బడ్జెట్ కేటాయించలేనటువంటి పరిస్థితి. అలాగే పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ నిధులన్నీ కూడా మరి మళ్లించుకున్నారు. కానీ ఈ బడ్జెట్లో వాళ్ళకి ఏమాత్రం కూడా లబ్ధి చేకూరలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పేద ప్రజలందరూ కూడా ఆ బడ్జెట్ని చూసి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందనే విసిగిపోయే పరిస్థితుల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? గ్యారంటీగానే భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. ఎందువలనంటే అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు కూడా పెట్రోల్ దగ్గర నుంచి నిత్యావసర ప్రతిదీ కూడా పెరిగిపోవడం వల్ల మార్పు వచ్చింది. ఈ మార్పు 24లో కూడా గ్యారంటీగా చూపిస్తారు. ఓకే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, బోగస్ ఓట్లు, దౌర్జన్యాలు, ప్రలోభాలు జరిగిన టీడీపీ విజయాన్ని సాధించడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7th క్లాసు 10th క్లాసు వాళ్ళని కూడా ఎన్నికలతో ఓట్లు ఏం చేసుకుంటే ఎలాగండి దానికి ఎలా ఉంటుంది, దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, దానికి డిగ్రీ చదువుకుని ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు ఏం చేసేస్తే ఎలాగవుతుంది? అవ్వదు. కాబట్టి ఇది బాగస్ ప్రభుత్వం.
ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తెప్పించి ఏమీ లేవు జనాలకి. రాబోయే ఎన్నికలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది? చాలా విపరీతమైన వ్యతిరేకత ఉంటుంది. విపరీతమైన ధరలో విపరీతంగా పెరిగిపోవడం గురించి ఓటింగ్ విపరీతంగా పడుతుంది. నా పేరు చింతపల్లి అర్జున్, అసంబాద గ్రామం. మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం ఆధారపడడంపై మీరేమంటారు? గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు, ఎలక్షన్ ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను మహిళలు మీ అందరికీ నేను మాటిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం మద్యం మీద నడుస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం దగ్గర ఈరోజు సుమారుగా 10 లక్షల కోట్ల దగ్గరికి అప్పులు చేయడం జరిగింది. రోడ్లు గొంతులు కూర్చడానికి కూడా ప్రభుత్వం డబ్బు లేని పరిస్థితి. పంచాయతీల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా పంచాయతీ క్లీనింగ్ కూడా లేకుండా పంచాయతీ జనం లాగేసుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారు. సుమారుగా 108 నియోజకవర్గాల్లో ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉన్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అందులో వన్ సైడ్ గా తెలుగుదేశం 3 చోట్ల కూడా నెగ్గడం జరిగింది. కడప, పులివెందుల నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ టీడీపీకి వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అని గుర్తించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి ఇది ఒక ఎగ్జిట్ పోల్ గా కూడా మనం చూసుకోవచ్చు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలనే ప్రజలు గ్రహించారని మనందరం కూడా గుర్తించాలి. అన్ని కలబొల్లు మాటలు తప్ప ప్రజలకు ఎటువంటి మంచి పని కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చట్లేదని ప్రజలు గుర్తించారు. రాబోయే రోజుల్లో ఇదే రిజల్ట్ వస్తుంది వచ్చే ఎలక్షన్లో కూడా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, మాది రామచంద్రపురం నియోజకవర్గం పెద్ద తాళపురం గ్రామం అండి. మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం ఆధారపడటంపై మీరేమంటారు? అంటే పేద ప్రజల మద్యం సీప్ పార్టీ తయారు చేసి ప్రజల దగ్గర డబ్బు గుంజి రాజకీయ పార్టీని నడిపించన్నాడండి. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఎక్కడ ఉంటాయండి? అక్కర్లేని అన్ని ఎట్టేసి ప్రజలని ఇబ్బంది పెట్టి అది రైతు భరోసా ఇది అది అని మొత్తం లేనిపోయి అన్ని పెట్టి ప్రజల దగ్గర దోసి తింటున్నాడు అంతే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? ఈ సైకో పాలన పోవాలని ప్రజల నిర్ణయం తీసుకుని ఈ ఓటింగ్ గెలిపించారండి తెలుగుదేశం పార్టీ. టీడీపీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటి? మరొక ఈ సైకో రాకూడదు, మళ్ళీ మంచి పాలన రావాలంటే చంద్రన్న రావాలని ప్రజలు నిర్ణయం తీసుకుని ఈ ఓటుని గెలిపించారండి తెలుగుదేశం పార్టీ. మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం ఆధారపడడంపై మీరేమంటారు? చాలా దుర్మార్గం అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో నెంబర్ 1 అండి. దాన్ని తమలో తొక్కి ఈరోజు మద్యం మీద ప్రభుత్వం ఆధారపడిపోయిందంటే ఇంకా అంతకంటే నీచమైన పరిపాలన కూడా. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు, తెలిసిపోతుంది కదండి పబ్లిక్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? తప్పనిసరిగానండి. ఇప్పుడు చాలా అండర్ గ్రౌండ్లో ఉన్నది, భయభ్రాంతులతో బయటపడలేదు. ఈరోజు ఈ ఎన్నికల్లో వారి యొక్క మనోభావాలను పబ్లిక్ చేయబడతారు. ఇదే భావం ప్రతి ఓటర్లోనే ఉందని చెప్పేసి నా మనకు తప్పనిసరిగా ఉంది. టీడీపీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ విజయం సాధించడానికి వాళ్ళు చేసే దుర్మార్గ పరిపాలన, అందులో అనుమానం లేదు. అవే మాకు శ్రీరామ రక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం ప్రజలు ఉంచారన్నది ఈ విజయం యొక్క లక్ష్యం. తప్పనిసరిగా ఆయన వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో చెప్తుంది. అటు సంక్షేమాలే కాకుండా సంక్షేమాలు ఎక్కడ ఆపడైనా పెట్టిందే అయినా తర్వాత ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పెట్టిన పేరు అయిందే. ఆయన చేత 2 రకాలుగా కూడా రాష్ట్రాన్ని ఈవేళ అధిగమించాలంటే ఆయనే రావాల్సిన పరిస్థితి. నా పేరు మరివాడి చెన్ని కృష్ణ, మాది రామచంద్రపురం నియోజకవర్గం కేకేగౌడ మండలం అంజూరు గ్రామం. మాది మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం ఆధారపడటంపై మీరేమంటారు? తప్పనిసరిగా సార్, నిజంగా అనేది మద్యం లేకపోతే జగన్ గారు మద్యపాన నిషేధం రద్దు చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు అయింది. ఆఖరి దశలో చేస్తాను ఇవాళ కూడా మద్యం రేట్లు పెంచుకుని ఈ గవర్నమెంట్ షాపులు అని చెప్పేసి రకరకాల నాసిరకాల మద్యాన్ని అమ్ముతూ ఇవాళ ఆదాయం ఇవాళ మద్యమే లేకపోతే గవర్నమెంట్ నడవలేని పరిస్థితిలో ఉన్నదని ఖచ్చితంగా చెప్పచ్చు సార్. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? తప్పనిసరిగా సార్, ఖచ్చితంగా ఇది ఒక ప్రజల్లో అంటే యువతలో మార్పు. ఫస్ట్ మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన దేశం బాగుపడాలన్నా, భావితరాలు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలన్నా యువతలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. ఇదే విధంగా ఈ 3 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంటే యూత్ ఇది ఒక పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ కోటలో 3 స్థానాల్లో కూడా గెలవడం, అదేవిధంగా రాయలసీమలో కూడా 2 స్థానాల్లో కైవసం చేసుకుని సువర్ణామంగా తెలుగుదేశం పార్టీకి శుభపరిణామం.